హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ వంశీ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్ యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఈ ప్రీమియం బోస్ నాయిస్ క్యాన్సిలింగ్ నెక్ బ్యాండ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. చూసారు కదా ఇంట్రోని. ఇది కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా వీడియోస్ మీ మొబైల్ ఫోన్స్లో చూడడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్లోనే ఆల్రెడీ బీట్స్ ఎక్స్ వైర్లెస్ ఇయర్ బడ్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. మీరు ఎవరైనా మిస్ అయింటే పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఆ ఇయర్ ఫోన్స్ని 2.5 years దాకా యూజ్ చేశాను. బట్ అవి ఇప్పుడు బ్యాటరీ బ్యాకప్ అంతగా రావట్లేదు. సో అందుకోసమే నేను కొత్త ఇయర్ ఫోన్స్ తీసుకున్నాను. ఈ ఇయర్ ఫోన్స్ చాలా ప్రీమియం అండ్ కాస్ట్లీ కూడా. బట్ నేను ఇందులో ఉన్న 3 మెయిన్ ఫీచర్స్ కోసమే వీటిని పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఇది నాయిస్ క్యాన్సిలింగ్, సెకండ్ ఇది ఆడియో క్లారిటీ అండ్ ఫైనల్ ది బ్యాటరీ లైఫ్ ఫోక్స్. ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్ని ప్రతి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో ఉండేవే. బట్ మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ని కన్సిడర్ చేయాలి. నాయిస్ క్యాన్సిలింగ్ ఇంకా ఆడియో డిజైన్ ఇండస్ట్రీలో బోస్ కంపెనీకి చాలా మంచి పేరు ఉంది. మనం ఆల్మోస్ట్ $300 ఓన్లీ ఈ టెక్నాలజీ కోసమే పే చేస్తున్నాము. బాక్స్ పైన బ్రాండింగ్ అలాగే బ్యాక్ సైడ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్తో ఇది కంపాటబుల్ మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ బ్లూటూత్ ఉన్న ఏ డివైస్తో అయినా ఇవి కనెక్ట్ అయిపోతాయి. అంతేకాకుండా ఒకేసారి మనం ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని 3 డివైజెస్తో కనెక్ట్ చేసి సైమల్టేనియస్గా యూజ్ చేయొచ్చు. అలాగే ఈ హెడ్ ఫోన్స్ క్యారీ చేయడం కోసం ఈ కేస్ని ఇంకా మన ఇయర్స్కి సరిపోయే డిఫరెంట్ సైజ్ ఇయర్ టిప్స్ని ఇచ్చారు. మనకు తగ్గ సైజెస్ని ఫిట్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కోసం మినీ యూఎస్బీ కేబుల్, అలాగే ఫైనల్గా వారంటీ ఇంకా డివైస్ని ఎలా కనెక్ట్ చేయాలో మాన్యువల్స్ ఇచ్చారు. ఈ హెడ్ ఫోన్స్ని 1 weekగా యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ బోస్ QC30's డిజైన్, సౌండ్, ఫీచర్స్ అండ్ బ్యాటరీ లైఫ్ గురించి తెలుసుకుందాం. డిజైన్ విషయానికి వచ్చామంటే ఈ హెడ్ ఫోన్స్ రబ్బర్తో నెక్ బ్యాండ్ డిజైన్ లాగా డిజైన్ చేశారు. మనం రోజంతా ఇవి క్యారీ చేసినా మనకి పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు, ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. బట్ డిజైన్లో కొన్ని కాన్స్ ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ సెంటర్లో ఉండవు. ఎవ్రీ 10 or 20 minutesకి ఇలా పొజిషన్స్ మారిపోతూ ఉంటుంది. అలాగే మన నెక్ పైన స్వెట్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం షర్ట్ కాలర్స్ కిందకి టక్ చేసుకోవచ్చు. ఇది రబ్బర్తో బిల్డ్ చేయడం వల్ల ఇలా ఫ్లెక్సిబుల్గా బెండ్ కూడా అవుతుంది. ఈ హెడ్ ఫోన్స్లో ఓన్లీ ఒక్క పవర్ బటన్ మాత్రమే కనిపిస్తుంది. దీంతోనే మనం ఆన్, ఆఫ్, ఇంకా బ్లూటూత్ పేరింగ్ మోడ్, అలాగే డివైస్ స్విచ్చింగ్ని చేయొచ్చు. ఇక్కడే బ్యాటరీ అండ్ బ్లూటూత్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు. సైడ్లో ఛార్జింగ్ కోసం మైక్రో యూఎస్బీ పోర్ట్ ఇక్కడ చూడొచ్చు. ఈ లైన్ అండ్ కంట్రోల్తో మనం మ్యూజిక్ ఇంకా ఫోన్ కాల్స్ని కంట్రోల్ చేయొచ్చు. దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా ఫ్యూచర్స్లో మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్లయితే క్విక్ పేరింగ్ కోసం NFC ఆప్షన్ కూడా ఇంక్లూడ్ చేశారు. సౌండ్ విషయానికి వచ్చామంటే పంచీ బేస్, హైస్ అండ్ వోకల్స్ పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు. మిడ్స్ మాత్రం కొంచెం లోగా ఉంటుంది, బట్ సౌండ్ మాత్రం మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే కలిగిస్తుంది. నార్మల్ ఇయర్ ఫోన్స్లో మ్యూజిక్ విని బోస్ హెడ్ ఫోన్స్లో వింటే ఇమీడియట్గా మనం ఆ సౌండ్ డిఫరెన్స్ని ఇంకా క్లారిటీని నోటీస్ చేయొచ్చు. ఈ హెడ్ ఫోన్స్లో మెయిన్ ఫీచర్స్ విషయానికి వచ్చామంటే నార్మల్గానే మనం ఏ ఇయర్ ఫోన్స్ అయినా మన ఇయర్స్లో పెట్టుకొని సాంగ్స్ వింటుంటే అసలు మనకి బయట నాయిసే వినిపించదు. అదే మనం ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ని యూజ్ చేసినట్లయితే మనం సాంగ్స్ వినకుండానే బ్యాక్గ్రౌండ్లో యాంబియంట్ సౌండ్స్ అన్నీ రిమూవ్ చేసేస్తుంది. ఇంకా నాయిస్ క్యాన్సిలింగ్ ప్లస్ మ్యూజిక్ విన్నామంటే మనకి అసలు ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా అయిపోతుంది. మనం ఈ నాయిస్ క్యాన్సిలింగ్ సెన్సిటివిటీని కంట్రోల్ చేయొచ్చు. ఏదర్ మనం యాప్ యూజ్ చేసైనా కంట్రోల్ చేయొచ్చు, లేదంటే ఇలా ఇన్లైన్ కంట్రోల్లోనే మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో దాన్ని మనం పైకి ప్రెస్ చేసినామంటే సో నాయిస్ క్యాన్సిలింగ్ అనేది కొంచెం ఎక్కువగా సెన్సిటివిటీ అయితే పెరుగుతుంది. సో అలాగే మనం డిక్రీజ్ చేసుకోవాలంటే జస్ట్ ఆ కింద బటన్ని ప్రెస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనం బోస్ కనెక్ట్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో జస్ట్ స్లైడర్ లాగా ఇచ్చుంటారు. ఆ స్లైడర్ని ఎండ్ టు ఫినిష్ ఆర్ లైక్ స్టార్టింగ్ టు ఎండ్కైనా డ్రాగ్ చేస్తే సో మనకి ఫుల్ నాయిస్ క్యాన్సిలింగ్ ఫంక్షనాలిటీ అయితే వర్క్ అవుతుంది. అలాగే ఈ యాప్ యూజ్ చేసే మనం ఫర్మ్వేర్ అప్డేట్స్, బ్యాటరీ పర్సంటేజ్ ఇంకా షేరింగ్ ఫీచర్స్ని యాక్సెస్ చేయొచ్చు. మ్యూజిక్ పాస్, ప్లే, వాల్యూమ్ ఇంక్రీజ్, డిక్రీజ్ అండ్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ట్రాక్ స్కిప్పింగ్ చేయడానికి ఈ లైన్ ఇన్ ఆప్షన్ అయితే మనకి యూజ్ అవుతుంది. ఇందులో ఉన్న 5 మైక్రోఫోన్ అరే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్కి యూజ్ అవుతుంది. అలాగే ఫోన్ కాల్స్ కూడా క్లియర్గా వినిపిస్తుంది. బ్యాటరీ లైఫ్ 10 hours వస్తుందని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. నాకైతే విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్తో అండ్ ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు సాంగ్స్ వింటుంటే మాత్రం లైక్ మోర్ దాన్
2 డేస్ దాకా బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. నేను ఈ హెడ్ ఫోన్స్ని ఎవ్రీ 2 డేస్ రీఛార్జ్ చేస్తాను. ఆల్మోస్ట్ మనకి 1.5 అవర్లో ఈ బ్యాటరీ మొత్తం ఫుల్ అయిపోతుంది. బ్రో ఇప్పుడున్న మార్కెట్లో లేటెస్ట్ టెక్నాలజీతో చాలా వరకు ఇయర్ ఫోన్స్ వచ్చాయి. ఎయిర్పాడ్స్ ప్రో అని, సామ్సంగ్ బడ్స్ అని చాలా వరకే ఉన్నాయి. ఇప్పుడు ఇంత కాస్ట్ పెట్టి ఇవి కొనడం అవసరమా అనొచ్చు. నేను అలానే ఆలోచించాను. బట్ ఇప్పటికీ ఇయర్ ఫోన్స్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ 3.5 years అవుతుంది. బట్ నాయిస్ క్యాన్సిలింగ్, బ్యాటరీ లైఫ్, అలాగే సౌండ్ క్లారిటీలో ఇప్పుడున్న మార్కెట్లో ఏ ఇయర్ ఫోన్స్ అయినా కానీ దీన్ని బీట్ చేయలేకపోయింది. ఇప్పటికీ ఈ బోస్ QC30s మనకి ద బెస్ట్ కాంపిటీషన్ ఇస్తుంది. మెయిన్గా ఈ బోస్ QC30s మ్యూజిక్ లవర్స్ అండ్ ప్లెయిన్లో ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్లెయిన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ambient నాయిస్ని ఇది ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఆడియో ఇంకా వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి నేను డెఫినెట్గా దీని అయితే సజెస్ట్ చేయను. అప్డేటెడ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ చెక్ చేయండి. అలాగే మన ఫేస్బుక్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో వదిలేస్తున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.